Your attention please. నాకు చాలా టచింగ్ కాన్సెప్ట్. టచింగ్ అంటే చాలా టచింగ్ కాన్సెప్ట్ కావాలి. నేను వచ్చి నేను టచ్ చేస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. చూడండి. రే లవ్వా పేరెంట్సా అంటే నేను లవ్వనే అంట. మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదెంగి ఏం పెట్టకుండా చేయాలి. అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబుల విలువ. లవ్ గురించి నువ్వే చెప్పాలి. ఎందుకు వీడి మాటలు పట్టించుకోకండ్రా. సారు ఇద్దరిని లవ్ చేశారు. ఈ రోజుల్లో ఆడపిల్లల టేస్ట్ పూర్తిగా పడిపోయిందయ్యా. ట్రూ సార్. ఇద్దరు లవ్ చేస్తే తప్పేంటే? బొచ్చు ఒకటి ఉంది కానీ గుండు కొడితే మొత్తం ఏలియన్స్. నీకు కొట్టిస్తాను, అలా కొట్టిస్తా. ఇద్దరిని ఒకేసారి లవ్ చేస్తే తప్పు. నీ లవ్వు తగలయ్యా, ఇది లవ్వా? నేనైతే సీత లాంటి దాన్ని. ఒక్కడే రాముడు ఒకటే ప్రేమ. ఈ లోకంలో ఉన్నాడెవడో రాముడు కాదు. నువ్వు సీతవు కాదంటే ఇది కూడా ఒప్పుకోదు. ఆడెంత మనతో తిరిగాడు, ఈడెంత మనతో తిరిగాడు. ఏయ్, మా లైఫ్ లోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయి కరెక్ట్ గా ఉంటే ఇంకొకరు ఎందుకు వస్తారు? నాకు తెలీదమ్మా, తెలీదండి. చూడమ్మా, కన్న వాళ్ళకి దూరం అవడం కష్టమే. వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని నా పేమెంట్ చెప్పండి. కానీ ఏదో ఒక రోజు నీ లైఫ్ లోకి వస్తారని ఆస్తోనైనా బతికేయచ్చు. బాబు ఇట్రమ్మా, ఈ లోపల కర్ర ఉంటుంది, ఒకటి తీసుకో. నాకు మనసు ఇరిగిపోయింది దీని మీద. అదే ప్రేమించినోడు దూరం అయితే ఇంక నీ లైఫ్ లోకి రాలేడు. ఏంద్రా దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో ఈశ్వరా. నాకు నీలా చదువు లేదు, ఒకటి కింద చేసే పని లేదు. నీ మూతి మీద ఎవరి అయినా ఈ పొగరెట్ట వచ్చిందో తెలిసినా? మీ మావున్నాడని ధైర్యం. సొమ్ములున్న మా ఉంటే సరిపోదురా, ఆడికి అందమైన కూతురు కూడా ఉండాలా. అరే కామా. కామనా అంటే? అంటే దిగజారిపోయిన ఫుల్ స్టాప్ అని. అయితే మనోడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బనీన్ మీద ఉన్నాడు. ఎందుకు ఇట్లా బనీన్ మీద ఉన్నాడు ఏంది అని మొత్తం మనోని అడిగి తెలుసుకుందాము. బనీన్ ఉన్నది, కన్నదలు ఉన్నాయి, గోల్డ్ చైన్ వేసిండు, ఏవో ధారకర్ అనుకుంటున్నా ఏందనుకుంటారో మొత్తం కూడా మనోని అడిగి తెలుసుకుందాం అనమాట. నా దగ్గర అంత సొమ్మున్నా పైకి ఎందుకు అలా కనబడినా తెలిసినట్రా? ఎందుకు? నాకు నా కూతురన్నా డబ్బన్నా ప్రేమ ఎక్కువ. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? దాన్ని బయటికి చూపించడం నాకు ఇష్టం ఉండదు రోయ్. నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి. పొరపాటు నీలాటోడు కన్ను నా బిడ్డ మీద గాని డబ్బు మీద గాని పడింది అనుకో, నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. రామకృష్ణ గారి కోపం ఎక్కువే. ప్రకృతి ఎరుపు టమాటోలతో తయారైంది కిసాన్ టమాటో కిచెన్. కిసాన్ ఉండవే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంటే నోరు పడిపోయిందా? రే కానీ ఇంకేమైనా తీసుకోవాలా? తీసుకోరా. జామకాయ చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? జీడిపప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. ప్రస్తుతానికి ఉంచు. ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. అమ్మ గురించి నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. పైకి అదోలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఇక నుంచి నీకు అన్ని వీడే. తను బాగా చూసుకోరా. సరే జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్, ఆల్ ది బెస్ట్. రే ఉందిరా నీకు ఇక 12 mm రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తా నీకు. Few moments later. ఏమ్మా చూస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టున్నారు. ఎందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. క్యాస్ట్ ప్రాబ్లమ్మా? ఆగస్టు 15th కదా నీకు అవసరమా? మీదే కులం? చెప్పరా, చెప్పు. ప్రేమ కులం.